అందరికీ నమస్కారం. నా పేరు విజిత్ కుమార్, కన్సల్టెంట్ ఫిజిషియన్, వన్ హాస్పిటల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అందరికీ తెలిసిందే. ఆల్కహాల్ తాగితే లివర్ డ్యామేజ్ అవ్వడం, లివర్ ఫెయిల్ అవ్వడం ఇలా అందరికీ తెలిసిందే. కాకపోతే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే అసలు ఆల్కహాల్ జీవితంలో ఎప్పుడు తీసుకోకపోయినా కూడా లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లివర్ డిసీజ్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాము. ఇలా త్రీ స్టేజెస్ ఉంటాయి. నార్మల్గా అందరూ అల్ట్రాసౌండ్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ ఉంది అని అందరూ మీరు అబ్జర్వ్ చేసే ఉండొచ్చు. ఫ్యాటీ లివర్ అనేది స్టేజ్ 1 అంటే 0 to 33% ఆఫ్ ద లివర్లో ఫ్యాట్ జమ అయి ఉంటుంది. ఇంకా స్టేజ్ 2 అంటే 33 to 66% వరకు లివర్లో ఫ్యాట్ ఉండడం. గ్రేటర్ దాన్ 66 అంటే గ్రేడ్ 3 ఆఫ్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ ఇది ఒక వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఇప్పుడు క్రోనిక్ లివర్ డిసీజ్ ఈ కాలంలో. ఇది ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్స్కి, ఎక్కువ ఒబేస్ లావు ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇంకా లైపోడిస్ట్రోఫీ పేషెంట్స్ అంటే ఎక్కువగా అబ్నార్మల్ ఏరియాస్ అంటే షోల్డర్స్ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, కాళ్ళల్లో ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంకా డ్రగ్స్, కొన్ని మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవి క్యాన్సర్ డ్రగ్స్ కానీ, స్టిరాయిడ్స్ కానీ, సీజర్స్ మందులు కానీ ఇలాంటి మందులు వాడడం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువగా కొంతమంది శరీరాల్లో జెనెటిక్ లోపాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఎందుకు వస్తుంది అంటే, నార్మల్గా లివర్ అనేది మన ఫ్యాట్ ట్రైగ్లిసరైడ్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది. అట్లాగే దాని కన్జంప్షన్ కూడా చేస్తుంది. ఎప్పుడైతే ఉత్పత్తి ఎక్కువై కన్జంప్షన్ తక్కువ అవుతుందో అప్పుడు ఫ్యాట్ డిపాజిషన్ అనేది లివర్లో ఎక్కువ అవుతుంది. దానివల్ల ఈ ఫ్యాట్ లివర్ డిసీజ్ అనేది వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఒక ఫేజ్ 1 మాత్రమే. ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే ఫేజ్ 2 అంటే ఈ లివర్ సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వడం, దాన్ని నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అంటాం. డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ మళ్ళీ హీల్ అయ్యేటప్పుడు ఫేజ్ 3 వస్తుంది. దాన్ని ఫైబ్రోసిస్, లివర్ సిరోసిస్ అంటాము. అంటే లివర్ మొత్తం స్కార్ టిష్యూ లాగా దగ్గరికి చిన్నగా అయిపోవడం. తర్వాత చాలా సంవత్సరాలు ఇలాగే ఉంటే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్యాటీ లివర్ ఉన్న 6% మందికి లివర్ ఫెయిల్యూర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. మామూలుగా దీని సిమ్టమ్స్ ఏంటంటే, నార్మల్గా ఇది ఉన్నవాళ్ళు చాలా లేటుగా హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్ళల్లో వాపు, పొట్ట ఉబ్బడం, పొట్టలో నీరు ఉండడం వల్ల పొట్ట ఉబ్బడం, ఆయాసం రావడం, వాంతుల్లో రక్తం పడడం, మోషన్ నల్లగా రావడం, ఇలాంటివి లక్షణాలు. నార్మల్గా వీళ్ళు చాలా డిలేడ్ ప్రజెంటేషన్, చాలా లేటుగా హాస్పిటల్కి వస్తారు. ఎందుకంటే వీళ్ళకి కూడా తెలియకపోవచ్చు. దీన్ని ఎట్లా మరి ఫ్యాటీ లివర్ ఉంటే నార్మల్గా అది రివర్సబుల్ కాదా అంటే ఖచ్చితంగా అవే ఛాన్స్ ఉంటుంది. దీనికి వెయిట్ లాస్ డైట్ అనేది చాలా ముఖ్యం. వెయిట్ లాస్ అనేది మీరున్న వెయిట్లో 5% వెయిట్ తగ్గితే, 3 నుంచి 5% వరకు వెయిట్ తగ్గితే ఫ్యాటీ లివర్ అనేది మళ్ళీ తిరిగి నార్మల్ లివర్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా 10% వెయిట్ లాస్ ఉంటే స్టియోటో హెపటైటిస్ అంటే లివర్ సెల్ డ్యామేజ్ కూడా రివర్సబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి డైట్ మెడిటరేనియన్ డైట్ అంటాము, అది కంపల్సరీ ఫాలో చేయాలి. నార్మల్గా ఇంకా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ కానీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తినడం కానీ చేయాలి. ఇలాంటి లక్షణాలు ఉంటే మీ దగ్గర ఉన్న హాస్పిటల్ సంప్రదించండి. థ్యాంక్ యూ.